అలంకరణ లేని వాటిని బంగారంతో అలంకరించి మహిమపరిచిన దేవుని స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం నిర్గమకాండం 25 అధ్యాయం 26 నుంచి 40 వరకు. దానికి 4 బంగారు ఉంగరములు చేసి దాని 4 కాళ్ళకుండు 4 మూలల్లో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా నుండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, దోపార్తులను, గిన్నెలను, పానీయార్పణకు పాత్రను దానికి చేయవలెను. మేలిం బంగారుతో వాటిని చేయవలెను. నిత్యము నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షం చేయవలెను. నక్షీ పనిగా ఈ దీపవృక్షం చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నక్షీ పనిగా చేయవలెను. దాని కలసములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక పక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండో పక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని పక్కల నుండి 6 కొమ్మలు నిగడవలెను. ఒక కొమ్మలో మొగ్గా పువ్వు గల బాదం రూపమైన 3 కలసములు, రెండవ కొమ్మలో మొగ్గా పువ్వు గల బాదం రూపమైన 3 కలసములు అట్లు దీపవృక్షం నుండి బయలుదేరు కొమ్మల్లో ఉండవలెను. మరియు దీపవృక్షం ప్రకాండములో బాదం రూపమైన 4 కలసములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమై మగును. అదంతయు మేలిం బంగారుతో చేయబడిన ఏకాండమైన నక్షీ పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములు చేయవలెను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాన్ని కత్తెర చెప్పయు మేలిమి బంగారుగాను మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ఇక్కడ సముఖపు రొట్టెలు బల్ల బంగారంతో, అదే తుమ్మకరతో చేసి దానికి బంగారు రేకుని తాపడం పెట్టమన్నారు, పొదిగించమన్నారు. సముఖపు రొట్టెలు ఏ రోజు రొట్టెలు తయారు చేసి ఆ రోజు ఆ బల్ల మీద పెట్టాలి. అది యాజకులు కుటుంబం తినాలంటే దేవుని సేవ చేసే వాళ్ళకి ఆహారం తక్కువ కాదు, సమృద్ధిగా ఉంటుందని దాని అర్థం. కనుక యాజకుల కుటుంబానికి ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా నైవేద్యం తీసుకురావాలి ప్రజలు. రోజుకొకళ్ళు వంతు చెప్పుని తెచ్చి అక్కడ పెట్టాలన్నమాట. నెక్స్ట్ మేలిమి బంగారుతో దీపవృక్షం చేయమంటున్నారు దేవుడు. ఇప్పుడు ఒక బాదాం చెట్టు రూపంలో కొమ్మ, మొగ్గ అలా చేయమంటున్నారు. 7 దీపాలు దానికి ఉండేలా చేయమన్నారు. 7 దీపాలు కుందుల కింద చేసి ఆ 7 దీపాలు నిత్యము దేవుని సన్నిధిలో వెలిగించాలన్నమాట. ఇవన్నీ మేలిమి బంగారుతో దేవుడు చేయమన్నారు. ఆ మందిర పనికి సంబంధించిన కత్తెర చెప్పులు, పాత్రలు, గిన్నెలు, గరిటెలు అన్నీ కూడా మేలిమి బంగారుతోనే దేవుడు చేయమన్నారు. ఆమె